అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బల్క్ డ్రగ్ పార్క్ ప్రజాప్రియ సేకరణ కార్యక్రమంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రజా అభిప్రాయ సేకరణపై టీడీపీ నాయకులు మాట్లాడుతుంటే ఒక్కసారిగా ఆందోళన తీవ్రతరం చేశారు నక్కపల్లి గ్రామస్తులు. బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చెప్తూ ఉంటే రాజకీయాలు చేస్తూ అసలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు హోంమంత్రి అనితా నిర్ణయంతో సేకరణ చేస్తున్నామని చెప్పగా ఒక్కసారిగా స్టేజ్ మీదకు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు గ్రామస్తులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో రైతాంగాన్ని కూడా 5వ జిల్లా సెక్రటరీ ఈ రోజు మనం అందరూ చూస్తున్నాం. ప్రజా సేకరణ ప్రజలందరికీ ఈ రోజు మేము న్యాయం చేస్తామని ఇక్కడ తీసుకొచ్చి ఎవరైనా మాట్లాడితే మాత్రం వాళ్ళ స్వార్థం కోసం రాజకీయ నాయకులు ఇక్కడ ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇక్కడ పోయేది గ్రామ మత్స్యకారుల జీవితం పోతుందని చెప్పి ప్రజాసేవ మనకని చెప్పి ఈ రోజు మనం చూస్తున్నాం. మన అభిప్రాయం లేకుండానే మన అంగీకారం లేకుండానే ఇంతమంది భూమిని ఇవ్వాలని కోరుకున్నారు. ఈ రోజు చూస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఇదే మత్స్యకారుల కుటుంబాలు అందరూ కారా ఇదే భూమి మీద ఆధారపడి ఉన్నారు. ఈ రోజు అన్నారు అన్నదాతని పైకి తీసుకురావాలని చెప్పి. అన్నదాత అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సెంటి భూమి లేనోడు అన్నదాత అవుతాడు. ఇంటి భూమి లేనోడు ఈ రోజు అన్నదాత అవుతాడా? ఎవరు ప్రజాసేవని అడుగుతున్నారని చెప్పిన వాళ్ళని నిర్బంధిస్తున్నారు. ఈ రోజు చూస్తున్నారు. పోలీసులు అంత దుర్మార్గ చర్యలు తీసుకున్నారంటే ఐదుగుల మీద తిరగబడి గృహ నిర్బంధం చేయడం ఇది చాలా పచ్చి దుర్మార్గం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యి ఈ రోజు ఇక్కడ స్థానికులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ప్రజాభిసేకరణ అని చెప్పేసి వేదికగా ఈ రోజు నక్కపల్లి ఎంఆర్ఓ కార్యాలయం నిర్వహించడం జరిగింది. కానీ ఇది ప్రజాభిప్రాయ సేకరణ లేదంటే ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ గా మారిందని చెప్పేసి ఈ రోజు స్థానికులుగా అడుగుతా ఉన్నాం. ఈ రోజు చాలా మంది అంటా ఉన్నారు ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ వస్తే మీ అందరికీ ఉపాధి ఇస్తామని చెప్పేసి. ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ లాగానే అంతకు ముందే అక్కడ రామగిరిలో అచ్యుతాపురంలో కంపెనీ రావడం జరిగింది. ఎస్సీజెడ్ పరిశ్రమ రావడం జరిగింది. ఆ ఎస్సీజెడ్ పరిశ్రమ రావడం వలన ఎంతమంది స్థానిక ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు మనందరినీ కూడా ఇక్కడున్నటువంటి యువకుల్ని మత్స్యకారుల్ని ఇక్కడ స్థానికుల్ని ఇబ్బంది పెట్టి రానున్న భవిష్యత్తు ఇబ్బంది పెట్టడానికి కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి. భవిష్యత్తు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో రైతాంగాన్ని కూడా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ప్రజలు తమకు పార్క్ వద్దంటూ కూడా తీవ్ర ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. డైరెక్ట్ ప్రజా అభిప్రాయ సేకరణ సభలోనే అటు ప్రజలు తిరుగుబాటు చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ ప్రజల అభిప్రాయం ఏంటి? దాదాపుగా లక్షల కోట్ల రూపాయలతో ఇటు నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తామని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రకటించినటువంటి తెలిసింది. అయితే ఈ బల్క్ డ్రగ్ పార్క్కి సంబంధించి మొత్తం భూసేకరణ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ అనేది అవసరం. నక్కపల్లితో పాటుగా పరిసర గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల దగ్గర నుంచి భూములు తీసుకోవడానికి ఈరోజు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఏపీఐసి అధికారులు, జిల్లా కలెక్టరు, ఇతర అధికారులు మొత్తం అంతా కూడా ప్రజాభిప్రాయ సేకరణ అయితే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముందు చాలా సావధానంగా గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు మొత్తం అందరూ కూడా వచ్చారు. కానీ అధికారులు ఏం చెప్తారనేది వినే పనులు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులతో పాటుగా ఒక్కసారిగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా స్టేజ్ మీద మాట్లాడుతూ ఇది గత ప్రభుత్వ హయాంలో దీని నిర్ణయం అయితే తీసుకున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత స్థానిక ఎమ్మెల్యేగా ఉండడం ఇది అనిత మాటగా అంటే హోంమంత్రి మాటగా మేమైతే చెప్తున్నాము. ఇక్కడ ఖచ్చితంగా బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం
నిర్మాణం అనేది చేపట్టాలి. ఈ విషయాన్ని హోంమంత్రి మాటగా తెలియజేయమన్నారని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు చెప్పినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఆ ప్రజలంతా ఒక్కసారి ఎదురు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏ పార్టీకి ఆపాదించొద్దు, ఇది అటు వైసీపీకి సంబంధించి టీడీపీకి సంబంధించి అనేది ఇక్కడ అసలు ప్రస్తావన తీసుకురావద్దని ఎదురు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని అదేవిధంగా ఆ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేశారు. అయితే ప్రజలు తిరుగుబాటు చేస్తారనేది మాత్రం జిల్లా కలెక్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఏపీఐసీ అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ స్థానిక అధికారులు కానీ అసలు భావించున్న పరిస్థితి అయితే లేదు. ఒక్కసారిగా ఇది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఎందుకంటే మొక్కలు లేకపోతే బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం చేపట్టినా కూడా దాని ద్వారా తీవ్రమైనటువంటి పొల్యూషన్ వస్తుంది, నష్టం ఏర్పడుతుంది. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పొల్యూషన్ మయమైపోతుంది. మాకు బల్క్ డ్రగ్ పార్క్ మా దగ్గర వద్దు, మేము వ్యవసాయ సాగు చేసుకుంటున్నాం, ఇక్కడ అనేక పంటలు పండుతున్నాయని తెలియజేసినా కూడా మరి ఎందుకు అధికారులు దీని మీద ముందుకెళ్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని అడ్డుకు తీరుతామని వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలైతే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం మారినటువంటిది అయితే ఉంది. ఒక్కసారిగా అక్కడ ప్రజలందరూ కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నటువంటి అధికారుల మీదకి దూసుకొస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నటువంటిది అయితే ఉంది. అటు పోలీసులకి అదేవిధంగా ఈ గ్రామస్తులందరికీ కూడా తోపులాట వాగ్వివాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది. హోంమంత్రి వంగలపూడి ఫ్లెక్సీలు బ్యానర్లన్నింటినీ కూడా అక్కడి నుంచి చించివేసి కింద పడేసి తొక్కుతున్నటువంటిది అయితే అక్కడ మనకి విజువల్లో కూడా స్పష్టంగా చూస్తున్నాం. రాజు, ఆల్రెడీ అక్కడ స్థానికులు పార్క్ వద్దని ముందరగానే చెప్పినట్టుగా తెలుస్తోంది. అయినా కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం, ఆ తర్వాత పార్కు పనులు స్టార్ట్ చేయడం అనేది ఎలా చూడాలంటారు? అంటే నక్కపల్లి అదేవిధంగా పరిసర గ్రామాలకు సంబంధించి ఈ బల్క్ డ్రగ్ పార్క్ అనౌన్స్ చేశారు, కానీ అసలు స్థలాన్ని ఎక్కడ సేకరించాలి, రైతుల దగ్గర నుంచి తీసుకోవాలా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఉంటే వాటిల్లో చేపట్టాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే ల్యాండ్ పూలింగ్ చేద్దాం లేదా భూసేకరణ చేయాలనే ఆలోచనలో ఉన్నటువంటి ప్రభుత్వం ముందుగా నక్కపల్లి అనే ప్లేస్ని అనౌన్స్ చేశారు. ఇక్కడ వివిధ సంస్థలకు సంబంధించినటువంటి బల్క్ డ్రగ్ పార్క్ని ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు. కానీ ప్రజల నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ముందు నుంచి అయితే వీళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఆ భూములు తీసుకోవడానికి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో గ్రామాలను కూడా ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఒక ఆందోళన అయితే జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం. ఇప్పుడు అటు అనకాపల్లి జిల్లాకు సంబంధించి నక్కపల్లిలో మొత్తం రైతులు, గ్రామస్తులు, ప్రజలందరూ కూడా ఎదురు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇది కొంత ఉద్రిక్త వాతావరణం అయితే మారినటువంటిది. మా అభిప్రాయం లేకుండా మీరు, ఎందుకంటే ఖచ్చితంగా గ్రామాల్లో కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయం తీసుకుని దాన్ని తహసీల్దార్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు గ్రామ స్థాయిలో ఏ విధమైనటువంటి ఆ గ్రామ సభలు నిర్వహించడం కానీ ప్రజాభిప్రాయం సేకరణ చేయడం కానీ చేయలేదు. ఒక్కసారిగా తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ నాయకులను తీసుకొచ్చి ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఎదురు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకు రాష్ట్ర హోంమంత్రి చెప్తుందని వింటూ వచ్చాము. మా భూములు పోవడం కానీ ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా పొల్యూషన్తో నాశనం అయిపోవడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదు. ఇక్కడ విలువైనటువంటి పంటలు పండుతున్నాయి, కొబ్బరి పండుద్ది, అరటి పండుద్ది, అదేవిధంగా వరి సాగు చేస్తూ ఉంటారు. ఇతర అపరాల పంటలు పండుతున్నటువంటి విలువైనటువంటి భూములు ఇచ్చే ప్రసక్తి లేదని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకి అంగీకరించేది లేదని వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేసి అధికారుల మీద తిరగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ రాజు.